సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ శ్రీరెడ్డి సార్ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి గత కొంతకాలంగా కూడా ఎన్నో వార్తలు వినిపించి ఆమె మీద కేసు కూడా నమోదైంది. చెన్నై వెళ్తున్నారు పోలీసులు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత ఆమె బయటకొచ్చి ఒక వీడియో చేసింది. క్షమించండి నన్ను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అండ్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆమె ఒక వీడియో అయితే చేసింది. మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టింది సార్. లోకేష్ అన్న నన్ను వదిలేయండి, నేను తప్పని పరిస్థితుల్లో ఇటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక పెద్ద 2 పేజీల లేఖ అయితే రాసింది సార్. మరి ఆమె స్పష్టంగా అర్థమైపోతుంది ఆమె భయపడుతుంది అని చెప్పేసి అరెస్ట్ అవుతానేమో అన్న భయం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ లేఖ రాసింది, క్షమాపణలు కోరుతుంది. మరి వదిలేస్తారా లేకుంటే ఆమె అరెస్ట్ ఖాయమా? మరోవైపు షర్మిల గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆమెను వదిలే ప్రసక్తే లేదు, వదలొద్దు అని చెప్పేసి ఇటు కూటమి గవర్నమెంట్కి ఆమె ఒక సలహా ఇచ్చింది. ఏం చెప్తారు సార్ ఎంటర్గా శ్రీరెడ్డి గారి వ్యవహారం గురించి? అంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఇది. విచిత్రమైన పరిస్థితి అని ఎందుకన్నానంటే, పాత రోజుల్లో ఒక సామెత ఉంది, మీ పురచేయి తీయండి నా ఎడం చేయి పెడతాను అన్నట్టు వెనకటికి ఎవడో. అలా ఉంది కథ. అంటే మీరు దుర్మార్గంగా ప్రవర్తించారు, నిరంకుశ పాలన నడిచింది, రాక్షస పాలన నడిచింది అని కదా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసింది మీరు. నోరెత్తే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది, విమర్శని తట్టుకోలేని ప్రభుత్వం ఇది, నియంత రాజ్యము అని వ్యాఖ్యానాలు చెప్పారు కదా. ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నిన్న ఆయన కౌన్సిల్లో విశ్వరూప ప్రదర్శన చేశాడు కదా లోకేష్ గారు బొత్స సత్యనారాయణ మీద. నా తల్లిని సభలో అవమానపరిచినప్పుడు మీరున్నారు అక్కడ సభ్యులుగా, అప్పుడు ఏం చేశారు మీరు, ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అరిచాడు ఆయన. ఓకే, మీ తల్లిని అవమానపరిచిన మాట వాస్తవం, నిర్మోహమాటంగా. కానీ మీకు సంబంధించినటువంటి మీ కాంపౌండ్ సోషల్ మీడియా నెట్వర్క్స్లో, అలాగే మీ కాంపౌండ్కి ఆసరాగా నిలబడినటువంటి ప్రధాన స్రవంతి మీడియాలో భారతి గారి క్యారెక్టర్ని ఇబ్బంది పెడుతూ కూడా పోస్టులు వచ్చాయి కదా, వార్తలు సర్క్యులేట్ అయినాయి కదా. అవును. వాటి గురించి ఏం మాట్లాడతారు? వాటి గురించి మాట్లాడరు. అంటే మీరు చేసేది మాత్రమే శృంగారం అనే ధోరణిలో నడుస్తోంది. ఇప్పుడు అరెస్టులు జరిగినాయి అంటే ప్రతి పార్టీకి చాలా స్పష్టంగా సోషల్ మీడియా సైన్యం ఉంది. సోషల్ మీడియా మాఫియా అనొచ్చు నిర్మోహమాటంగా. భారతీయ జనతా పార్టీకి ఉంది, దాని మీద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు ప్రతి పార్టీ. అంటే పుకారు యుద్ధాలు చేస్తున్నాయి అన్ని పార్టీలు. బ్రాండింగ్ పాలిటిక్స్ అంటారు దీన్ని. బ్రాండింగ్ పాలిటిక్స్ అంటే ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళని బ్రాండ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయటమే ప్రోగ్రాం. దానికి ఏం దొరికినా, ఏ అవకాశం దొరికినా వినియోగించుకుంటారు. అలా వినియోగించుకునే ఆ రోజున జరిగింది. మీరు చేశారు మీకు తోచిన పద్ధతిలో. మీ సైన్యం కూడా ఊరికనే లేదు. మీ సైన్యం, మీరు సినిమాలు కూడా తీశారు. మీరు తీసిన సినిమాల్లో, మీ సైన్యం తీసినటువంటి సినిమాల్లో, మీ సపోర్టర్లు తీసిన సినిమాల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డే ఒక వ్యక్తిని బాత్రూంలోకి నెట్టి గొడ్డలతో నరికి చంపిన సీన్ పెట్టారు. యావనాలు మరి అది 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 సభ్యత? అది సభ్యత అయితే నిజానికి రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు పెట్టారు. వ్యూహం సినిమాకు సంబంధించి ఆయన ఏదో సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశాడని వెళ్ళి నోటీసులు సర్వ్ చేశారు. అరెస్టు కాకుండానే అరెస్ట్ అయిపోయాడు, పోలీసులు కొడుతున్నారు అని ప్రచారం చేశారుగా అందరూ, పోసానిని వీళ్ళందరినీ. అంటే ఏమిటి అంటే ఇది ఒక వీళ్ళ అరెస్టులు, ఈ అరెస్టుల మీద ఎందుకు కేంద్రీకరిస్తోంది ప్రభుత్వం? ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నారు? మీకు ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఫైల్ అయి ఉంటే చట్టం దాని పని అది చేసుకుంటుంది. స్పీకర్ గారు చెప్పినట్టు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యానించినట్టు చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీరెందుకు మీడియాలో స్పెక్యులేట్ చేస్తున్నారు ఈ విషయాలని? అంటే ఇది కూడా ఒక డైవర్షన్ స్కీమే. ఎందుకు డైవర్షన్ స్కీమ్ అంటే, మీరు పరిపాలనలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత ఈ రోజుకి
పరిస్థితుల్లో ఏ మార్పులు లేవు ఎక్కడ. రోడ్లు బాలేదు అని గొడవ చేశారు, ఎక్కడ పనులు మొదలవలేదు. మద్యం దుకాణాలు మాత్రం ప్రతి 5 ఇళ్లకి ఒక మద్యం దుకాణం వచ్చింది. ఉమ్, జనం తాగి హ్యాపీగా ఉన్నారు, రేట్లు తగ్గినాయి, దాంతో ప్రమాదం లేదు. ఉమ్, ఇసుక కూడా ఈ 6 నెలల తర్వాత కొంచెం అవైలబిలిటీ పెరిగింది గతంతో పోలిస్తే, ఓకే. కానీ 6 నెలలు పట్టింది. ఇంకా ఇతర కార్యక్రమాల మీద పరిపాలనాపరమైనటువంటి కేంద్రీకరణ లేకపోతే వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి 6 గ్యారంటీలని నెరవేర్చటము ఇలాంటి పనుల్లో ఏమాత్రము ముందడుగు లేదు. ఎక్కడ వేసినది అంటే అక్కడే ఉంది. కంపారిటివ్గా సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని మించి చేస్తాం మేమని చెప్పారు, కానీ ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి రేంజ్లో లేవు అనే మాట జనం అంటున్నారు. ఉమ్, అది కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ 6 నెలల్లో. రెండోది, ఈ 6 నెలల్లో ఎవరు మైక్ పట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చెల్లెలకి అన్నం పెట్టనివాడు, ఇంకెవరికో పట్టుచీర కొనిపెడతానన్నాడు అనే సామెత, అమ్మకి అన్నం పెట్టనివాడు లేకపోతే ఆలికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకి పట్టుచీర కొనిస్తాడు అనే ఒక పాత సామెత ఉండేది. దాన్ని మార్చి తోడబుట్టిన చెల్లెలకి హ్యాండ్ ఇచ్చినవాడు ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటున్నాడు అన్న పద్ధతిలో ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారుగా నిరంతరం. అవును. జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా వాళ్ళ ఉపన్యాసాలు ఏవి పూర్తి కావట్లేదు కదా. ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకా మీరు? ఇది కూడా తప్పే కదా. అది తప్పైనప్పుడు ఇప్పుడు శ్రీరెడ్డి మీద దాడి, అరెస్టు ఎందుకు చేయాలి అసలు? పొలిటికల్ ఏరియాలో మీకు లేదా సోషల్ మీడియా సైన్యం మీకు లేరా ఆ రకమైనటువంటి క్యాడరు? మీ తరఫున అలా కిరా కార్పీ లాంటి వాడు ఎంత రెచ్చిపోయి మాట్లాడాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కదా. వీళ్ళందరి మీద ఎవరు కేసులు పెట్టాలి? రేపు జగన్ గారి ప్రభుత్వం వస్తే వీళ్ళు క్షమాపణ ఉత్తరాలు రాస్తారు. శ్రీరెడ్డి గారు ఇప్పుడు 2 పేజీల ఉత్తరం వారికి రాసినట్టు, అలాగే నన్ను మన్నించండి అని వీడియో చేసినట్టు వీళ్ళు చేయాలి. అంటే ఇది ఒక ఆచారంగా సాంప్రదాయంగా స్థిరీకరణ చేయటం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. కక్ష సాధింపు చర్యలు ఉండవు, అలాగని మాది చేతకాని ప్రభుత్వం కాదు అని చెప్పి వ్యాఖ్యానించాడు ఆ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు జరుగుతోంది కక్ష సాధింపు చర్యలే. పైగా ఈ కక్ష సాధింపు రాజకీయాలని జనాల్ని ఎమోషనలైజ్ చేసే టైపులో మార్చి ఇతర విషయాల మీద ప్రజల దృష్టి వెళ్లకుండా ఒక రకమైనటువంటి యూటర్న్ పాలిటిక్స్ నడుపుతున్నారు వాళ్ళు. పక్కదారి రాజకీయాలు అనండి లేకపోతే ఇంకేదైనా అనండి, అది చేస్తున్నారు. ఇది తప్పు. దాని మీద సీరియస్గా అరెస్ట్ అయితే అరెస్ట్ అవుతారు, ఏముంది. జైళ్ళు అనే వాటికి లేకపోతే లాఠీ దెబ్బలకి భయపడితే పొలిటికల్ ఏరియాలో నోరు విప్పడమే తప్పు. అలాగే మొన్న వర్మ గారికి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆయన నవ్వుతూ తీసుకున్నాడు. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏం చేస్తారు? విచారణకు పిలుస్తారు, వెళ్తాడు ఈయన విచారణకి. ఆ విచారణలో మొన్నొచ్చి పోలీసులు అలాగైతే ఆయనకు నోటీసులు సర్వ్ చేసి సెల్ఫీలు దిగారో అలాగే సెల్ఫీలు దిగుతారు రేపు అక్కడ కూడా. అయిపోతుంది. ఒకవేళ కేసే పెడితే లోపలికి వెళ్తాడు ఆయన, వెళ్ళి బెయిల్ పెట్టుకుంటాడు, లేదు యాంటిసిపేటరీకి ట్రై చేస్తాడు, ఇవ్వకపోతే లోపలికి వెళ్ళి బెయిల్ పెట్టుకుంటాడు, రిమాండ్కి వెళ్ళి షూరిటీలు పెట్టుకుని బయటకు వస్తాడు. ఏముంది? దానికి ప్రిపేర్ అయిపోవడం బెటరు. ఇది క్షమాపణ అడగటం కాదు. ఇప్పుడు అలాగే ప్రతి ఒక్కరూ ఈ రోజున ఈ పార్టీకి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ నడిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా సెక్యూర్ చేసుకోవాలి కొంత డబ్బులు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉండొచ్చు, మారచ్చు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఈ రోజున లోపలికి వెళ్ళినట్టుగానే రేపు పొద్దున వీళ్ళ సోషల్ మీడియా గ్యాంగ్ కూడా లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మరి బెయిల్స్ మూవ్ చేసుకోవడానికి దానికి డబ్బులు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడే అది చేసుకోవాలి. రేపు పొద్దున అంటే మొన్న గుంటూరు జైలుకి పేర్ని నాని అలాగే అంబటి రాంబాబు వెళ్ళి పరామర్శ యాత్ర చేసి వచ్చారు.
రేపు రిపీటెడ్గా నెక్స్ట్ ఎలక్షన్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిస్తే తెలుగుదేశం నాయకులు జూలిపాళ్ళ నరేంద్ర వీళ్ళందరూ వెళ్ళి అక్కడ జైల్లో పరామర్శించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఓకే. ఈ రకంగా దీన్ని ఒక ఆచారంగా మారుస్తున్నారు. అది మానేయాలి ముందు కూటమి. అసలు వదిలిపెట్టేయండి. వదిలిపెట్టేసి దీని మీద ఫోకస్ పెట్టి దీన్ని పబ్లిక్ డొమైన్లో ఫిల్ చేయటం మానేసి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నమైన పరిపాలన ఏమి ఇవ్వగలిగారు మీరు అనేది చెప్పండి. దాని మీద మీరు మాట్లాడక్కర్లేదు. మీరు ప్రజానుకూల పరిపాలన అందిస్తే సరిపోతుంది. ప్రజలు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. అటువైపు రూట్స్ వేయండి. అంతే తప్ప మభ్యపెట్టి జనాల్ని ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఎమోషనలైజ్ చేసి దాని మీద అలాగే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసాసిన్ చేసి దాని మీద పబ్బం గడుపుకుందామంటే